నమో వ్రాతపతే నమో గణపతియే నమ ప్రమదపతే నమస్తే అస్తు లంబోదరాయ కదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమ. రేపు 3వ తారీఖు జనవరి 2026 శనివారము. శనిదేవునికి ప్రీతికరమైనటువంటి పుష్యమాసము. శనిదేవుని యొక్క జన్మ నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రము. రేపు శివుని జన్మ నక్షత్రమైన ఆర్ద్ర నక్షత్రంలో రేపు ప్రత్యేకంగా శాకంబరి నవరాత్రుల్లో చివరి రోజు శాకంబరి పూర్ణిమ, శాకంబరి జయంతిగా రేపు మనం చాలా పవిత్రమైనటువంటి రోజు. 107వ గణపతి ధర్మశ్రీ సహస్రావర్తన అభిషేకాన్ని మంత్యంలో చేసుకున్నాము. తదనంతరము 108 టేకిడి గణపతి నాగపూర్ లోపల రేపు జరుపుకోబోతున్నాము. పొద్దున ఉదయం 9 గంటలకు. టేకిడి అంటే గుట్ట. సింధూర వర్ణ వృక్ష మూల గణపతి. ప్రపంచంలోనే అరుదైనటువంటి ఈ వినాయకుడు యొక్క విగ్రహాన్ని రేపు మనం సందర్శించుకొని అక్కడ మనము సహస్రావర్తన అభిషేకాన్ని నిర్వహించుకుంటాము. సాయంత్రము రామ్టేక్ లోపల అష్టాదశ భుజ వినాయకుడు, 18 భుజములతో ఉన్నటువంటి వినాయకుని దగ్గర సాయంత్రము గోధూళి ముహూర్తం లోపల గణపతి అధర్వణ సహస్రావర్తనం 109వది నిర్వహించుకుంటాము. మరుసటి రోజు ఆదివారము ఉదయం 9 గంటలకు అదాస నాగపూర్కు ఒక 40 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడ విష్ణుమూర్తి స్థాపించినటువంటి వినాయకుని యొక్క ప్రదేశము. అక్కడ వామనావతారం ఎత్తిన బలిచక్రవర్తిని పాతాళానికి పంపించినటువంటి ప్రదేశం అది. అక్కడ మనం చేసుకొని మన హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. దయచేసి రేపు 9 టేకిడి గణపతికి అందరూ రావాలను. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సవినయంగా మనవి చేస్తున్నాను. నమస్తే, మీ వినోద్ కుమార్ మహావాది, గణపతి అధర్వణ సహస్రావర్తన అభిషేక సమన్వయకర్త. నా సెల్ నెంబర్ 9000013755. నమస్తే.